పెళ్లి సంబంధాలు కుదుర్చుతూ కడుపు నింపుకునే భోషానంగారు ఊళ్ళో చాలా ఫేమస్. చేతిలో పాత బ్యాగు, నోట్లో తాంబూలం, ముఖంలో నవ్వు, ఇవే ఆయన గుర్తులు. ఒకరోజు ఉదయం భోషానంగారు శారదమ్మ ఇంటికొచ్చాడు. శారద మర్యాదపూర్వకంగా ఇంట్లో కూర్చుండబెట్టింది. శారదమ్మగారు, ఈసారి మంచి సంబంధం తెచ్చాను. మీ అబ్బాయి రమేష్కి బాగా సెట్ అవుతుందనుకోండి. ఇద్దరూ ఈడు చూడు బావుంటారు. ఉండండి భోషానం గారు, టీ తాక్కుంటూ మాట్లాడుకుందాము. మన్నించాలి తల్లి, నా నోట్లో తాంబూలం ఉంది. ఇప్పుడప్పుడే నాకు టీ లాంటివేమీ వద్దు. నీకెవరత్తున్నారయ్యా, నేను తెచ్చుకొని టీ తాగుతానని చెబుతున్నా. ఆ మాటకి భోషాణం ముఖం వాడిపోయింది. శారద వెళ్లి టీ తెచ్చుకొని కూర్చుంది. టీ తాగుతూ, ముందు ఒక విషయం చెప్పాలి భోషానం గారు. చెప్పండి చెప్పండి, నా దగ్గర అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. శారద గంభీరంగా, నాకు పొడుగు కాళ్ళ కోడలు కావాలి భోషానం గారు అని శారద చెప్పగానే భోషాణం ఒక్కసారిగా దగ్గుతూ, ఏంటి, ఏం కావాలన్నారమ్మా అని అడిగాడు. పొడుగు కాళ్ళ కోడలు కావాలని చెప్పాను. భోషాణం ఆశ్చర్యంగా, అబ్బబ్బబ్బా, ఇదేమి కొత్త కండిషన్ తల్లి. ఈ రోజుల్లో చదువు, ఉద్యోగం, ఆస్తి, అందము అడుగుతారు. మీరు మాత్రం కాళ్ళు పొడవని అడుగుతున్నారేమిటి? నాకేమీ అర్థం కావటంలా. మా ఇంట్లో ఆలమరాలు చాలా ఎత్తులో ఉంటాయిలేండి. అందుకని పొడుగు కాళ్ళ కోడల్ని తెచ్చుకోవాలనుకుంటున్నారా? అవును భోషాణం గారు, కోడలు ప్రతిసారి స్టూలు ఎక్కడో నాకు ఇష్టం లేదు అని శారద చెప్పగానే భోషాణం గారి నోటి నుంచి మాట రాలేదు. ఇక మరోపక్క పొడుగు కాళ్ల అనామిక పెరట్లో జామ చెట్టుకి కాసిన పళ్ళని కోస్తుంటే తల్లి సుజాత అరుగుమీద కూర్చుని అనామిక పెళ్లి గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బయట్నుంచి భర్త రాజయ్య వచ్చాడు. ఏమైంది సుజాత, ఎందుకలా బాధపడుతున్నావు? వచ్చిన ప్రతి సంబంధం మీ అమ్మాయి చాలా పొడుగ్గా ఉంది, మాకొద్దని ముఖం మీద చెప్తున్నారు. అందుకు మనం సంతోషించాలి సుజాత. మన అమ్మాయిని చూసి మన వెనక మాట్లాడడం లేదు, నవ్వటం లేదు. మన ముందే నవ్వుతున్నారు, మన ముఖం మీదే చెప్తున్నారు. ఇది కూడా ఒక విధంగా మంచిదేగా సుజాత. మీరిలా అంటారు, కానీ సంబంధం చూసేవాళ్లు వేరేలా చూస్తున్నారు. మన అమ్మాయికి ఏంటి, పొడుగ్గా ఉంటే అందంగా ఉంటుంది. అంతలో అనామిక జామపళ్ళు తీసుకుని వాళ్ల దగ్గరికొచ్చింది. వాళ్లు మాట్లాడింది విని మౌనంగా నిలబడిపోయింది. రాజయ్య గమనించాడు. ఏమ్మా అని అడిగాడు. మన చెట్టుకు కాసిన జామ పళ్ళని కోసాను నాన్న. ఇంట్లో పెట్టి తల్లి, రేపు తీసుకెళ్ళి అమ్ముదాము. ఏమైంది నాన్న? మీ అమ్మ నీ పెళ్లి గురించి బాధపడుతుంది తల్లి. అలవాటైపోయింది నాన్న, ఎవరొచ్చినా ముందుగా నా పొడుగును చూసి నా కాళ్ళనే గమనిస్తున్నారు. ఆ మాటకి సుజాత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను తల్లి. కాని రాజయ్య మాత్రం ప్రేమగా, సుజాత, దేవుడు ప్రతి ఒక్కరిని ఒకేలాగా తయారు చేయడు. మన అమ్మాయికి ఇచ్చిన ప్రత్యేకత ఇది. రేపు మన అమ్మాయిని చూసి గర్వపడే వాళ్ళు వస్తారు. బాధపడబాకు. మన అమ్మాయికి ఖచ్చితంగా పెళ్లి జరిగిద్ది, ఖచ్చితంగా కాపురానికి వెళ్ళుద్ది. కానీ నాన్న, కొందరు నవ్వుతుంటే చాలా బాధగా ఉంటుంది. నవ్వనివ్వమ్మా, ఏదో ఒక రోజు ఇదే ఈ పొడుగు కాళ్ళే నీకు గౌరవం తీసుకొస్తాయి. నన్ను నమ్ము తల్లి, నీ తండ్రిని చెప్తున్నానుగా అని ఓదార్పుగా చెప్తూ ఉండగా అంతలోనే పక్కింటి అరుణ వచ్చింది. ఇక్కడే ఉన్నావా నమిక? ఒకసారి ఇంటికి రా తల్లి. ఏమైంది పిన్ని? అల్మరా పైన పెట్టిన డబ్బా అందట్లేదు, నువ్వొక్కసారి వచ్చి ఆ డబ్బా తీసివ్వాలమ్మా. పద పిన్ని. అనామిక అరుణతో వెళ్ళిపోయింది. చూసావా, మన అమ్మాయి ఊరికి ఎలా ఉపయోగపడుతుందో. నువ్వు బాధపడబాకు సుజాత, మన అమ్మాయికి కూడా మంచి రోజులొస్తాయి అని ఓదార్పుగా చెప్పాడు. ఇక భోషాణం, శారద మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రమేష్ వచ్చాడు. అమ్మా, నువ్వు కోడల్ని తెచ్చుకుందాం అనుకుంటున్నావా, లేక లేడర్ కొందాం అనుకుంటున్నావా? ఆ మాటకి భోషాణం గట్టిగా నవ్వుతాడు. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను బాబు అని చెప్పాడు. మీరు నవ్వకండి, నాకు నిజంగానే పొడుగు కళ్ళ కోడలు కావాలి. సరేనమ్మా, ఇక నుంచి సంబంధాలు చూసేటప్పుడు అమ్మాయి ఎత్తెంత అని కాకుండా పొడుగు కాళ్ళు ఉన్నాయా లేదా అని అడుగుతానులేండి అని భోషాణం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా 2 రోజులు గడిచాయి. భోషాణం ఒక సంబంధం చూసి తిరిగొచ్చాడు. శారదమ్మా, ఒక అమ్మాయి ఉంది, మీరనుకున్నట్టుగానే చాలా పొడుగు అనుకోండి. శారద ఆసక్తిగా, నిజమేనండి? నిజమేనమ్మా, వాళ్ళింట్లో ఫ్యాన్ తొడవాలన్నా స్టూలు గట్రా వాడరంట. ఆ మాటకి సంతోషంగా శారద, వెంటనే వెళ్ళి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి ముందు అని చెప్పింది. అప్పుడు భోషాణం, కానీ ఇక్కడొక చిన్న సమస్య ఉందమ్మా. ఏంటండి?
అమ్మాయి నడుస్తుంటే మీ కొడుకు వెనక నుంచి పరిగెత్తాలి మరి. అయ్యో అంత పొడవా? అవును తల్లి, ఆమె 2 అడుగులు వేస్తే మీ అబ్బాయి 5 అడుగులు వేయాల్సి వస్తుంది అని చెప్పి పకపక నవ్వాడు భోషాను. అది విని శారద కూడా నవ్వింది. ఇక మరుసటి రోజు అమ్మాయి ఇంటికి వెళ్లారు. అనామిక టీ పట్టుకొని తన పొడుగు కాళ్లతో నడుస్తూ వస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అమ్మా, అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చిందమ్మా. అవును బాబు, కాళ్ళు కూడా చాలా పొడగ్గా ఉన్నాయి. నేను ముందే చెప్పాను కదండి, ఈ అమ్మాయి ప్రత్యేకతే అది, పొడుగు కాళ్ళు అని. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉందండి శారదమ్మ గారు. ఏంటయ్యా సమస్య? ఏమీ లేదమ్మా, అమ్మాయి పొడుగు కాళ్లతో పెళ్లిపీటల మీద కూర్చోలేదు. అందుకని పెళ్లిలో అమ్మాయి నిలబడే ఉంటుంది. రమేష్ బాబు కుర్చీ ఎక్కి తాళిగట్టాలి మరి అని చెప్పాడు భోషాను. అందుకు శారద వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక సంతోషంగా ఇరువురు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. శారద వాళ్ళు వెళ్ళిపోయారు. అనామిక తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. సుజాత, ఇప్పుడు నీకు సంతోషమేగా? మన అమ్మాయికి పెళ్ళవుతుంది, కోడలిగా దీపం పెట్టడానికి వెళ్తుంది. ఒక పక్క సంతోషంగా ఉన్నప్పటికీ మరొక పక్క సందేహంగా ఉంది. ఎందుకు అబ్బాయి తల్లి పొడుగు కాళ్ళ అమ్మాయి తన కోడలు కావాలనుకుంటుందా అని ఆలోచిస్తున్నానండి. నీ సందేహం అందుక? వాళ్ళ గురించి భోషానం గారు చెప్పినప్పుడు నేను వాకప్ చేశానులే. శారద బాగా పొదుపరి, అందులోనూ కొంచెం పొట్టిగా ఉంటుందిగా. ఇంటికి పట్టిన బూజు దులపాలన్నా, ఫ్యానుల్ని తొడవాలన్నా, అటక మీదున్న ఇంటి సరుకుల్ని తీయాలన్నా ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుందంట. వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బు కాసిపడి ఆ పనులు చేస్తున్నారంట. పరమ పిసినారని చెప్పండి. పొడుగు కాళ్ళ కోడలొస్తే ఈ పనులన్నీ ఉచితంగా చేసి పెట్టుద్దని ఆశపడి ఉంటది, అంతే కదా? ఆ మాటకి రాజయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అనామిక రమేష్ల పెళ్లి రోజు రానే వచ్చింది. పందిరిలో అనామిక నిలబడి ఉంది. పెళ్లికొడుకు రమేష్ స్టూల్ ఎక్కి తాళిగట్టాడు. అది చూసి పెళ్లికొచ్చిన వాళ్లంతా గొల్లున నవ్వారు. మొత్తానికైతే పెళ్ళయింది. అనామిక అత్తారింటికొచ్చింది. ఓ రోజు శారద, అనామేక ఫ్యాన్ మీద కొంచెం దుమ్ముందమ్మా, కొంచెం దులుపు తల్లి. అలాగే అత్తయ్య అని చెప్పి కుర్చీ కూడా ఎక్కకుండా తన చేతులతోనే ఆ ఫ్యాన్కు పట్టిన దుమ్ముని తుడిచేసింది. అది చూసి శారద నోరు తెరిచి ఆశ్చర్యపోయింది. హాయ్ బాబోయ్, నువ్వు మనిషివేనా లా కొబ్బరి చెట్టువా అనేసింది. అప్పుడే రమేష్ వచ్చి చిరునవ్వుతో, అమ్మా, ఇక మీదట మన ఇంట్లో ల్యాడర్ అవసరం లేదు అని చెప్పాడు. శారద కూడా నవ్వింది. మరొక రోజున పక్కింటమ్మాయి సంధ్య వచ్చింది. వదినా వదినా, చెట్టుకి గాలిపటం చిక్కుకుపోయింది వదినా, కొంచెం తీసిపెట్టవు? పద సంధ్యా, వస్తాను అని అనామిక సంధ్యతో కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టులో ఇరుక్కుపోయిన గాలిపటాన్ని తీసి ఇచ్చింది. సంధ్య సంతోషపడుతూ, చాలా థ్యాంక్స్ వదినా అని చెప్పి వెళ్ళిపోయింది. ఓ రోజున ఇంట్లో అందరూ కలిసి ఫోటో దిగుతున్నారు. ఫోటోగ్రాఫర్ కెమెరా సెట్ చేస్తూ, అక్క, మీరు కొంచెం వెనక్కి నిలబడండి, లేకపోతే ఫ్రేమ్లో మీరొక్కలే కనిపిస్తున్నారు. ఆ మాటకి రమేష్ నవ్వుతూ, అనామిక మా ఇంటికి టవరు అని చెప్పాడు. అనామిక సిగ్గుపడుతూ, ఆపండి ఇక చాలు గాని అని అంది. ఇంకొక రోజు గ్రామంలో కరెంటు పోయింది. అందరూ చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. అయ్యో, కవ్వొత్తి ఎక్కడ పెట్టినా కనిపించడం లేదు. అత్తయ్య, పై షెల్ఫ్ మీద ఉంది, నేను తీస్తాను, ఉండండి అని చెప్పి చేతిని చాచి వెంటనే తీసింది. అందరూ కొవ్వొత్తి వెలుగులో కూర్చొని కబుర్లు చెప్పుకోవటం మొదలుపెట్టారు. మరొక రోజున ప్రసాదు పెయింటర్ సీనుని తీసుకొనొచ్చాడు. శారద చూసి, బాగున్నావా సేనయ్యా అని పలకరించింది. బాగున్నాను పెద్దమ్మా, ఇంటికి పెయింట్ వేయాలని పెద్దయ్య తీసుకొచ్చాడు. పెయింట్ వేయాలి సేనయ్యా, కాని నువ్వు అవసరం లేదు, మాకు పర్మనెంట్ మనిషి దొరికిందిలే, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పింది. అప్పుడు సీనయ్య ఆశ్చర్యంగా, పర్మనెంట్ మనిషి దొరికిందా? ఎవరావిడా? మగవాళ్ళు చేసే అన్ని పనుల్ని ఆడోళ్ళు చేయలేరులే పెద్దవ్వా. నా కోడలు చేసిదిలే సేనయ్యా. అనామిక, అనామిక అని అనామిక అని పిలిచింది. పొడుగు కాళ్ళ అనామిక బయటకొచ్చింది. అంతే, సీనయ్య ఆశ్చర్యంగా చూశాడు. కాళ్ళ తెన్నికి మరుదవుతాడులే, రమేష్ కంటే చిన్నాడే, ఎల్లకే సున్నాలని కలర్స్ అని యాత్తా ఉంటాడు అని చెప్పింది. బాగున్నారా మరిది గారు అని అనామిక నవ్వుతూ పలకరించింది. అంతే, సీనయ్య ఆ ఎత్తు చూసి భయంతో అక్కడి నుంచి పరుగు పెట్టాడు. అది చూసి శారదా ప్రసాదులు నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి ఒక 3 రోజుల వరకు అత్తగారు శారద, పొడుగు కాళ్ల కోడలు అనామిక ఇద్దరు కలిసి ఇంటికి పెయింటింగ్ వేశారు. అలా శారద తన పొడుగు కాళ్ల కోడల చేత అన్ని పనులు చేయిస్తూ ఆనందంగా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. అనామిక రమేష్ల కాపురం చక్కగా సాగాలని మనం కూడా కోరుకు